ఎవరిని గెలిపించాలో ప్రజలు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారంటూ ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. చంద్రబాబు ఒక్కటి స్వార్థం కోసం కూటమిలో కలిసి పార్టీలన్నీ బలి పశువులుగా మారిపోతున్నాయంటూ ఆయన ఆరోపించారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు పనినా సరే ఓటమి తప్పదంటూ హెచ్చరించారు. వాళ్ళ స్కిన్ ప్రొటెక్ట్ చేసుకోవడానికో, వాళ్ళ ఆస్తులు ప్రొటెక్ట్ చేసుకోవడానికో, కేసులు తప్పించుకోవడానికో ఒక వ్యక్తి, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి చేస్తున్న నాటకంలో వీళ్ళు మొత్తం బలి అయినారు అనేది ఆల్రెడీ ఇప్పటికే పూర్తి అందరికీ అర్థమైంది. అండ్ ప్రజలు కూడా అది నిర్ణయించుకున్నారు. ఎటు ఉన్నాం అనేది మరింత సుస్థిర నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడు ముందున్న దానికంటే ఇప్పుడు వచ్చేసరికి ఓకే, ఎక్కడన్నా ఎవరికైనా కన్ఫ్యూజన్ ఉన్నా కూడా కాదు, ఇటువైపు స్పష్టమైన లీడర్ ఉన్నాడు, స్పష్టమైన అజెండాతో పార్టీ ఉంది వైఎస్ఆర్సీపీ. ఈ వైపు ఏమో అధికారమే పరమావధిగా చేసుకుని దానికోసం ఎలాంటి ఇదైనా చేసే ఒక కలగోర గంప, ఒక మంద ఆఖరి నిమిషంలో కలిసి ఒక మందలాగా వచ్చి పడినారు. కాబట్టి దీన్ని రిజెక్ట్ చేయాలా అని ఒక బలమైన నిర్ణయం తీసుకోవడానికి తగిన రకంగా ఈ 10 రోజులు 15 రోజులు కానీ వాళ్ళ మధ్య పొత్తుల చర్చలు కానీ, లేదా సీట్ల డిక్లరేషన్, పవన్ కళ్యాణ్ వాళ్ళు 60-70 అంటే 24 కుదించడం, ఆ తర్వాత అది కూడా తీసేసి 21కి కుదించడం, అందులో కూడా చంద్రబాబు నాయుడు తన మనుషుల్ని సుమారుగా గుప్పించడం, వాటిని చూపించడం, ఇంకా బీజేపీలో కూడా అదే పనిగా ఇది చేయడం, ఈ మొత్తం దీంట్లో ఒక వ్యక్తి ఆడుతున్న నాటకం, చంద్రబాబు ఆడుతున్న నాటకం. ఆ నాటకానికి ఎంతమంది బలైనారు, ఇంక్లూడింగ్ జాతీయ పార్టీతో సహా ఎట్లా చేశాడనేది బాగా రుజువైంది.